గుండె జబ్బులకి సంబంధించి ఇవాళ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న లేటెస్ట్ ఫైండింగ్ ఏంటండి? సో రీసెంట్ గా ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్ తో చూస్తున్న వాళ్ళలో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోతుంది. డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి గుండె జబ్బు షుగర్ వల్ల కానీ, బీపీ వల్ల కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ, అంటే వాకింగే మన పని అనే విధంగా వాక్ చేస్తేనే ఆ 30 minutes ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో అంటే లైఫ్ స్టైల్కి సంబంధించిన అనేక వ్యాధులలో గుండెకి సంబంధించిన వ్యాధుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అవగాహన ఎంత పెరుగుతోందో ఇంకా వయసు అంటే గుండె జబ్బు వస్తున్న వారి వయసు కూడా బాగా తగ్గుతున్న మాట కొంత ఆందోళన కలిగిస్తుంది. మనతో పాటు యంగ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుమంత్ గారు ఉన్నారు ఫ్రమ్ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ అండ్ వారితో చాలా విషయాలు మాట్లాడబోతున్నాం ఆల్ అబౌట్ హార్ట్ డిసీజ్. డాక్టర్ సుమంత్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. సాక్షి లైఫ్కి స్వాగతం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఐఎమ్ డాక్టర్ సుమంత్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్. డాక్టర్ సుమంత్, గుండె జబ్బులకి సంబంధించి ఇవాళ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న లేటెస్ట్ ఫైండింగ్ ఏంటండి? ఈదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెమోగ్రాఫిక్స్ అంటే ఎవరికి ఎక్కువ సంక్రమిస్తోంది అని కానీ, లేదు ఎటువంటి పరిస్థితులు లైఫ్ స్టైల్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుందని కానీ ఏం చెప్తారు సార్? డెమోగ్రఫీ వైజ్ అంటే ఫస్ట్ చూసుకోవాల్సింది అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 2 years కోవిడ్ టైం నుంచి బాగా ఎక్కువగా న్యూస్ లో ఉంటుంది యంగ్ డెత్స్ ఎక్కువ అయ్యాయని. సో ప్రీవియస్లీ ఏంటంటే మనకి 40 years కన్నా ఏజ్ ఎక్కువగా ఉంటేనే వాళ్ళలో మనం ఈ హార్ట్ అటాక్ అవి సస్పెక్ట్ చేసేవాళ్ళం అండి. ఈవెన్ మా దగ్గరికి పేషెంట్ చెస్ట్ పెయిన్ తో వచ్చినా కూడా 40 years కన్నా తక్కువ ఉంటే యూజువల్లీ నార్మల్ చెస్ట్ పెయిన్ అయి ఉంటుంది అని చాలా మంది డాక్టర్స్ ఈసీజీ కూడా తీయకుండా పంపించేసేవారు. బట్ ఇప్పుడు ఏమైందంటే కోవిడ్ తర్వాత యంగ్ పేషెంట్స్ లో హార్ట్ అటాక్స్ కానీ ఆ హార్ట్ అటాక్ రిలేటెడ్ డెత్స్ ఎక్కువ అయ్యాయి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మోర్ కాన్సన్ట్రేషన్ తో ఈవెన్ 20s దాటిన ప్రతి ఒక్కరు కూడా చెస్ట్ పెయిన్ అని చెప్తే ఇప్పుడు ఖచ్చితంగా ఎవ్రీ డాక్టర్ కూడా ఈసీజీ చెక్ చేసి కానీ కన్ఫర్మ్ చేయట్లేదు. సో వన్ థింగ్ ఏంటంటే లెస్ దాన్ 40 ఎస్పెషల్లీ 25 to 40 years ఏజ్ లో హార్ట్ అటాక్స్ ఈ లాస్ట్ 2-3 years లో ట్రెండ్ చూస్తే డెఫినెట్ ఇంక్రీజ్ ఉందండి. దానికి 2 కారణాలు ఉండొచ్చు. చెప్పండి సార్. ఒకటి నార్మల్ హార్ట్ అటాక్. ఇప్పుడు నార్మల్ అందరు పెద్దవాళ్ళలో మిడిల్ ఏజ్ లో ఓల్డ్ ఏజ్ లో వచ్చేది ఏంటంటే కొలెస్ట్రాల్ రక్తనాళంలో పెరిగిపోవడం వల్ల అది బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్ వస్తూ ఉంటుంది. సో అలాంటి హార్ట్ అటాక్స్ కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల పెరుగుతూ ఉన్నాయి యంగ్ పేషెంట్స్ లో కూడా. ఇంకొకటి ఏంటంటే రీసెంట్లీ ఇన్ఫెక్షన్స్ తర్వాత ఎస్పెషల్లీ కరోనా టైంలో కానీ ఆ తర్వాత రీసెంట్ గా వస్తున్న లేటెస్ట్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లో కానీ ఇన్ఫెక్షన్ ఆర్ ఎనీ ఫీవర్ వచ్చిన 2nd or 3rd week లో బ్లడ్ బాడీలో ఎక్కడో ఒక చోట క్లాట్ అయ్యే టెండెన్సీ పెరుగుతుంది. సో కరోనరీ ఆర్టరీస్ ఆర్ వెజల్స్ కంప్లీట్ గా నార్మల్ గా ఉంటాయి కానీ మీ బ్లడ్ అక్కడక్కడ క్లాట్ అయిపోవడం వల్ల, సో బ్లడ్ ప్రాబ్లం వల్ల ఆ బ్లడ్ వెజల్ క్లాట్ అయిపోయి హార్ట్ అటాక్స్ వస్తుంది. సో రీసెంట్ గా ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్ తో చూస్తున్న వాళ్ళలో ఈ వెజల్ ప్రాబ్లం లేకపోయినా సరే బ్లడ్ ప్రాబ్లం ఉండి బ్లడ్ క్లాట్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోతుంది. సార్, ఇప్పుడు మామూలుగా కొన్ని వాట్లకి కొన్ని అంటే లైఫ్ స్టైల్ ఇష్యూస్కి అలాగే గుండె జబ్బుకి సంబంధించి కనెక్షన్ ఏమిటో వివరించగలరు సార్? డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి గుండె జబ్బు తప్పనిసరిగా వస్తుందంటారా, లేక కొంతమందికి వస్తుంది, అది హిస్టరీని బట్టి చూడాలంటారా? హార్ట్ అటాక్ కి ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. అది జెనెటిక్ గా వచ్చినా అంటే ఫాదర్ ఆర్ మదర్ కి ఎవరికైనా హార్ట్ అటాక్ ఉండి దాని వల్ల రిస్క్ వచ్చినా, లేదా షుగర్ వల్ల కానీ, బీపీ వల్ల కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంట. సో వీటి వల్లే హార్ట్ అటాక్ రాదు. సో ఇవి ఏం చేస్తాయి అంటే ఈ బ్లడ్ వెజల్స్ ని డ్యామేజ్ చేయడం ద్వారా, అది జెనెటిక్ గా వెజల్స్ లో ప్రాబ్లం ఉండొచ్చు, జెనెటిక్ గా బ్లడ్ లో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా షుగర్ ఆర్ బీపీ వల్ల వెజల్స్ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, లేదా నార్మల్ స్మోకింగ్ వల్ల కూడా డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ గా కన్సిడర్ చేస్తాం. సో ఎన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వాళ్ళకి వెజల్ డ్యామేజ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అంత ఎక్కువగా ఉంటుంది. సో అందరిలో వస్తుంది అని చెప్పలేం కానీ ఎంత రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించుకోగలిగితే అంత బెటర్. సో జెనెటిక్ గా దాన్ని మనం మాడిఫై చేయలేం కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ వరకు మనకు వీలైనంతలో తగ్గించుకోవడానికి ట్రై చేయాల్సి ఉంటుందండి. అండ్ మీరు అడిగిన లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చేసి యూజువల్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే 2 things ఉంటాయండి. ఒకటి డైట్, రెండోది యాక్టివిటీ. సో డైట్ పరంగా చూసుకుంటే హార్ట్ వరకు డైట్ లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయండి. అందులో ఏంటంటే ఫస్ట్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ చూసుకుంటే షుగర్స్ కానీ, స్వీట్స్ కానీ, లేదా రైస్ కానీ వీలైనంత తగ్గించడం బెటర్ అండి హార్ట్ వరకు. అండ్ దెన్
ఫ్యాట్స్ చూసుకుంటే యూజువల్ గా మీరు లిపిడ్ ప్రొఫైల్ చేసినప్పుడు కానీ అలాగా 2 types ఆఫ్ కొలెస్ట్రాల్ చూస్తూ ఉంటాం. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే హార్ట్ కి ప్రొటెక్టివ్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే హార్ట్ కి అది హానికరం. సో మనకేంటంటే ఇప్పుడు హెచ్డిఎల్ ఎక్కువ ఉండాలి, ఎల్డిఎల్ తక్కువ ఉండాలి. సో ఎల్డిఎల్ తగ్గించే ఫుడ్స్ వచ్చేసి అంటే మనం ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. సో అందులో మెయిన్ గా మనం కన్సిడర్ చేయాల్సింది సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది చీజ్ కానీ లేదా మనం తినే జంక్ ఫుడ్స్ పిజ్జా బర్గర్స్ కానీ చీజ్ ఆర్ యోగర్ట్ కానీ ఆర్ మిగతా సాచురేటెడ్ ఫ్యాట్ ఫ్రైడ్ ఫుడ్స్ ని వీలైనంత అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మన బాడీలోని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆయిల్ ఏదైనా సరే కుకింగ్ ఆయిల్ వీలైనంత తగ్గించుకోవాల్సి ఉంటుందండి, ఆయిల్ కానీ గీ కానీ. అండ్ దెన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ని పెంచుకోవడం ఎలా అంటే యూజువల్లీ మనకి ఫిష్ లివర్ ఆయిల్స్ అనేది దొరుకుతుంది. సో నార్మల్ గా ఏంటంటే డైరెక్ట్ అందులో ఏంటంటే ఫిష్ లివర్ ఆయిల్స్ యూజువల్ గా డైరెక్ట్ ఫిష్ తినే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మెరైన్ కంట్రీస్ లో కానీ అలాగా డైరెక్ట్ ట్యూనా ఆర్ సాల్మన్ ఫిషెస్ తినే వాళ్ళలో హార్ట్ అటాక్స్ చాలా తక్కువ ఉంటుంది. మన దగ్గర కూడా ఫిష్ ఎస్పెషల్లీ ట్యూనా ఆర్ సాల్మన్ ఫిషెస్ తింటే హార్ట్ కి చాలా వరకు ఈ omega-3 ఆర్ omega-6 పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి హెచ్డిఎల్ ని పెంచుతాయి. అదేంటంటే ప్రొటెక్టివ్ కొలెస్ట్రాల్, దానివల్ల హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ అనేది బాగా తగ్గిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ నార్మల్ గా ఏంటంటే ఎక్కువ మంది వెజిటేరియన్స్ ఉంటారు అండ్ ఈవెన్ నాన్ వెజ్ తినే వాళ్ళలో కూడా ఆ ఫిష్ స్మెల్ వల్ల ఎస్పెషల్లీ ఆయిలీ ఫిష్ లో స్మెల్ ఎక్కువగా ఉంటుంది, తీసుకోలేదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆల్టర్నేటివ్ గా ఈ కాడ్ లివర్ ఆయిల్ అని చెప్పేసి క్యాప్సూల్స్ ఫామ్ లో కూడా వస్తుంది. యూజువల్ గా 2 to 3 రూపీస్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. సో అవేంటంటే డైలీ ఒకటి తీసుకుంటే అది చాలా ప్రొటెక్ట్. సో కాడ్ లివర్ ఆయిల్ క్యాప్సూల్స్. ఇంకొంతమంది ఏంటంటే స్ట్రిక్ట్ బ్రాహ్మిన్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఆ ఫిష్ ఆయిల్ ఈవెన్ ఆ క్యాప్సూల్ వెళ్ళినా కూడా నా నోరు ఆ ఫీల్ డిఫరెంట్ గా ఉంటుంది, నేను తినలేను అంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే దాని ఆల్టర్నేటివ్ నార్మల్ గా మన వెజిటేరియన్ డైట్ లో అయితే అవిసె గింజలు అండి, ఫ్లాక్ సీడ్స్ అంటారు. సో అది డిఫరెంట్ ఫామ్ లో మీ ఇష్టమైన ఫామ్ లో కొంతమంది ఏంటంటే రోటీస్ చేసుకుంటారు, కొంతమంది చట్నీస్ లో కానీ అలా పౌడర్ మిక్స్ చేసుకుంటారు, ఇంకొంతమంది ఓట్స్ లో కలుపుకుని మిల్క్ తో పాటు తినేస్తుంటారు. సో ఎనీ ఫామ్ లో కానీ సో తినగలిగితే ఫిష్ ఆయిల్ ఆర్ కాడ్ లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ తీసుకోవడం బెటర్ అండి. అలా తీసుకోలేని వాళ్ళకి అవిసె గింజలు బెటర్. సో ఇది ఫ్యాట్స్ కి సంబంధించి. అండ్ ప్రోటీన్, నెక్స్ట్ ప్రోటీన్ అండి. సో ప్రోటీన్ వర్క్ ఏంటంటే ప్రోటీన్ మజిల్ బిల్డింగ్ కి బాగా హెల్ప్ అవుతుంది. సో బాడీలో ఎలా అయితే జిమ్ కి వెళ్ళే వాళ్ళు ఆర్ మజిల్ బిల్డింగ్ చేసే వాళ్ళు బాడీ బిల్డర్స్ ఎలా అయితే ప్రోటీన్ డైట్ తీసుకుంటూ ఉంటారో హార్ట్ కూడా ఒక మజిల్. సో మీ కార్డియాక్ మజిల్ స్ట్రెంగ్త్ అవ్వాలి అంటే కూడా ప్రోటీన్ చాలా అవసరం. సో ప్రోటీన్ ఫుడ్ ఎంత తీసుకుంటే అంత మంచిది. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి సాల్ట్ అండి. సో సాల్ట్ అనేది ఒక 40 years దాటిన తర్వాత మీరు ఎంత సాల్ట్ తీసుకుంటే బాడీలో బీపీ అంత పెరుగుతూ పోతుంది. సో వన్స్ 40 years దాటిన తర్వాత మీరు ఎంత సాల్ట్ కంటైన్ చేయగలిగితే అంత బెటర్. అండ్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే 5 grams కన్నా సాల్ట్ అనేది తక్కువ తీసుకోవాలండి. సో సాల్ట్ ఉన్న ఓన్లీ ప్రాపర్టీ ఏంటంటే సాల్ట్ ఎప్పుడు కూడా తనతో పాటు వాటర్ని తీసుకెళ్తూ ఉంటుంది. సో మనం తీసుకునే సాల్ట్ అంతా కూడా వన్స్ బ్లడ్ లోకి ఎంటర్ అయిందంటే అబ్జార్బ్ అయిపోయి డైజెషన్ లో వన్స్ బ్లడ్ లోకి ఎంటర్ అయిందంటే సాల్ట్ తో పాటు చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా బ్లడ్ లో యాడ్ అవుతుంది. సో ఆల్రెడీ ఉన్న బ్లడ్ వాల్యూమ్ కి ఎప్పుడైతే న్యూ వాల్యూమ్ యాడ్ అవుతుందో సో మీ బ్లడ్ ప్రెషర్ బాగా రైజ్ అవుతుంది. సో సాల్ట్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. నెక్స్ట్ చూసుకోవాల్సింది ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ లో యూజువల్లీ 2 types ఉంటాయండి. ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఉంటుంది, అనెరోబిక్ ఎక్సర్సైజ్ ఉంటుంది. సో జిమ్ కి వెళ్ళే అలవాటు ఉంటే మీరు ఫస్ట్ వెళ్ళగానే మీకు 2 categories కనిపిస్తాయి. ఒకటి వెయిట్స్ ఉంటాయి, అనెరోబిక్ ఎక్సర్సైజ్ అంటారు వెయిట్స్. మరి ఇంకొకటి ఏంటంటే కార్డియో. సో వెయిట్స్ ఏంటంటే మీ ఇండివిజువల్ మజిల్ కి మాత్రమే స్ట్రెంగ్తెన్ చేస్తాయి, అది మీ హార్ట్ కి ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో మీ హార్ట్ కి రికమెండెడ్ ఏంటంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్. సో ఆ ఏరోబిక్ ఎక్సర్సైజ్ ని స్పెషల్ గా కార్డియో అంటారు. సో కార్డియో అని ఎందుకు అంటారంటే దీస్ ఆర్ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ హార్ట్. సో నార్మల్ అనెరోబిక్ వెయిట్స్ ఎట్లయితే మీ ఇండివిజువల్ మజిల్ ని స్ట్రెంగ్తెన్ చేస్తాయో ఈ కార్డియో ఎక్సర్సైజ్ అన్ని కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్ మీ హార్ట్ కి స్ట్రెంగ్తెన్ చేస్తాయి. సో మీరు ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే యూజువల్గా సైక్లింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఆర్ డిఫరెంట్ డాన్స్ ఫార్మ్స్ ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ జిమ్స్ లో చూస్తుంటారు కదా. సో అందులో ఏది చేసినా సరే ఏరోబిక్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 30 to 45 minutes పర్ డే ఫర్ అట్లీస్ట్ 5 to 7 days a week. రైట్. అంటే ఓవరాల్ గా ఏంటంటే అరౌండ్ 150 minutes per week అట్లీస్ట్ మాక్సిమం మీరు ఎంతైనా చేయొచ్చు. సో గైడ్ లైన్స్ ప్రకారం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ప్రకారం సో వరల్డ్ అంతా వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే అట్లీస్ట్ 150 hours కన్నా ఎక్కువ వర్క్ చేస్తేనే పర్ వీక్ ఆర్ అట్లీస్ట్ ఏరోబిక్ యాక్టివిటీ చేస్తేనే మీకు ఎంతో కొంత హార్ట్ స్ట్రెంగ్త్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ వాకింగ్ అంటే కూడా యూజువల్ గా ఏంటంటే అందరూ చేసే కామన్ ఎక్సర్సైజ్ వాకింగ్. వాకింగ్, అవును సో అవును. వాకింగ్ అంటే ఏంటంటే
మీరు నార్మల్ రేట్ లో ఇంట్లో ఎలా నడుస్తూ ఉంటారో అదే విధంగా మీరు వాకింగ్ ట్రాక్ మీద కూడా నడిచి వాకింగ్ అంటే అది హార్ట్ ఎక్కువ స్ట్రెంగ్త్ అవ్వదు. అది ఎలా అంటే అది మీ హార్ట్ ని మీరు కష్టపడితేనే అది స్ట్రెంగ్త్ అవుతుంది. సో మీరు ఏంటంటే ఇప్పుడు ఇండివిజువల్ మజిల్ కి నార్మల్ ఎక్సర్సైజ్ అనుకోండి వెయిట్స్, మీరు ఒక 1 kg వెయిట్ తీసుకుని ఎన్ని అవర్స్ జిమ్ చేసినా కూడా మీ మజిల్ 1 kg ఈజీగా లిఫ్ట్ చేయగలిగినప్పుడు అది స్ట్రెంగ్త్ అవ్వదు, బాడీ బిల్డ్ అవ్వదు. ఎప్పుడైతే మీరు 3 kg 5 kg మీ మజిల్ పెయిన్ వచ్చేంత ఎక్కువగా స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ చేస్తారో అప్పుడే అది స్ట్రెంగ్త్ అనేది గట్టిపడుతుంది. సో హార్ట్ కూడా అంతే. సో మీరు డైలీ మీరు నార్మల్ పేస్ లో ఎలా వాక్ చేస్తున్నారో అలానే మీ వాకింగ్ టైంలో కూడా చేస్తే మీ హార్ట్ మీద ఎక్స్ట్రా లోడ్ పడదు, అది స్ట్రెంగ్త్ అవ్వదు. సో ఎప్పుడైతే మీరు డైలీ వాక్ చేయడం కన్నా ఎక్స్ట్రా పేస్ తో అంటే వాకింగే మన పని అనే విధంగా వాక్ చేస్తేనే ఆ 30 minutes మీ హార్ట్ మీద కొంచెం లోడ్ పడి ఎక్స్ట్రా లోడ్ పడి హార్ట్ కొంచెం స్ట్రెంగ్త్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ హార్ట్ స్ట్రెంగ్త్ అయ్యడం వల్ల ఏంటంటే 2 benefits ఉంటాయి. ఒకటి, హార్ట్ అటాక్స్ కానీ ఇలాంటివి వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. అండ్ ఒకవేళ ఇఫ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి మీకు హార్ట్ అటాక్ వచ్చినా కూడా అది ప్రాణం మీదకి రాకుండా మీ హార్ట్ కట్టుకోగలిగిన ఛాన్స్ ఉంది. సో 2 విధాలుగా కూడా మీరు ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసుకుని స్ట్రెంగ్త్ చేసుకుంటే హార్ట్ కి యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ అందులో కూడా అట్లీస్ట్ 5 days ఏరోబిక్ ఎక్సర్సైజ్ మినిమం చేయండి. 1 week మొత్తం చేయగలిగితే ఇంకా మంచిది. అండ్ అనరోబిక్ ఎక్సర్సైజ్ వచ్చేసి వెయిట్ లిఫ్టింగ్ అట్లీస్ట్ 2 days చేస్తే సరిపోతుంది. అది మీ హార్ట్ కి ఎక్కువ యూజ్ ఉండదు, ఇండివిజువల్ మజిల్స్ కి ఎక్కువ యూజ్ ఉంటుంది. చాలా ఫండమెంటల్ ఇష్యూస్ని గుర్తు చేశారు డాక్టర్ సుమంత్ ఇవాళ. అంటే నార్మల్గా హార్ట్ అటాక్, హార్ట్ డిసీజ్కి కారకాలు ఏమిటి, అలాగే అవాయిడ్ చేయడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు, మన చేతుల్లో ఉన్న అంశాలు ఏంటని చెప్పి మరో సందర్భంలో మిమ్మల్ని తప్పకుండా స్పెసిఫిక్ కండిషన్స్ అంటే ప్రెగ్నెన్సీలో హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎలా డీల్ చేయాలి, అలాగే ఇతర కోమార్బిడిటీస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎటువంటి రిస్క్ ఉంటుంది అనే అంశాలపై కూడా మాట్లాడతాం సార్. నేరుగా బహుశా మీ హాస్పిటల్కి వచ్చి మా కెమెరా తీసుకుని వీ వుడ్ లైక్ టు ఇంటర్వ్యూ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సుమంత్ ఫర్ జాయినింగ్ us today on Zoom. Thank you very much Sakshi TV for also inviting me.